బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు సిద్దమయ్యారు. పార్టీని వీడి వెళ్తున్న నేతలు ఒకవైపు, నైరాస్యంలో కూరుకుపోతున్న క్యాడర్ మరోవైపు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ముందు పార్టీ, ఆ తర్వాత ఏదైనా అన్నట్టుగా రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నారని సమాచారం. క్యాడర్ను ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికి, పార్టీని కథన రంగంలో ఉరికించడానికి పదునైన అస్త్రాలని రెడీ చేస్తున్నారని సమాచారం. దూకుడుగా వ్యవహరించకపోతే పార్టీలో పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదముందని, పార్టీ శ్రేణుల్ని ఒక్కటిగా నడిపించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినట్టు సమాచారం. దూకుడుగా వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. మళ్లీ పార్టీని గాడిలో పెట్టాలంటే కాస్త కఠినంగా వ్యవహరించాలని గులాబీ బాస్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రల్ని బ్రేక్ చేసేందుకు పదునైన వ్యూహాలు పన్నుతున్నట్టుగా సమాచారం. ఉద్యమ పార్టీలో మళ్లీ ఆనాటి జోష్ నింపేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అన్ని పదవుల్ని అనుభవించి కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్తున్న వారికి సరైన సమయంలో సమాధానమిస్తారని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం కట్టుబడిన పార్టీగా బీఆర్ఎస్ నైతికతను ఎవరూ ప్రశ్నించలేరని, రైతాంగం కోసం నిలబడ్డ పార్టీ కూడా బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. క్రమశిక్షణ గల పార్టీగా, స్వరాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, రైతు సమస్యలపై నేడు కూడా అలాగే పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని కేసీఆర్ అన్నట్టుగా సమాచారం. పార్టీలో అత్యంత ప్రాధాన్యమున్న స్థాయిని కల్పించి పదవులు ఇచ్చి ఎంతో ఆప్యాయంగా చూసుకున్న కేకే లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్లడంపై గులాబీ బాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. భుజాన మోసిన కార్యకర్తల్ని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి పదవులు అనుభవించిన వాళ్లంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండటంపై గులాబీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధినేతపై ప్రేమతో ఎంతో మందిని ఈ భుజాలపై మోసామని, ఈనాడు అధికారం కోల్పోగానే పార్టీని వీడి వెళ్లిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి తామే బలగమని వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కొందరు కీలక నేతలు పార్టీని మోసం చేసి వెళ్లినా సరే బీఆర్ఎస్ ను గెలిపించేందుకు తామంతా సిద్ధమని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు శపథం చేస్తున్నారు.